హలో అండి, వచ్చేసింది అమ్మమ్మ చెట్లు వితిరమ్మ. ఈరోజు నేను ఎగ్జిబిషన్ అంటే మేము వెళ్ళిన ఎగ్జిబిషన్ చూపిస్తానండి. మా చిన్నోడు ఏదో చెప్పేస్తున్నాడు, నేను వాయిస్ ఆపేసాను. సో ఇంటి నుంచి బయలుదేరిపోయామండి. ఫస్ట్ ఇక్కడ అంటే ఇంటి నుంచి వెళ్ళే ముందు నేను మా మొక్కలకి వాటర్ పట్టేశాను. నా ప్రతి వీడియోలో ఎంతో కొంత గ్రీనరీ చూపించడానికి ట్రై చేస్తానండి ఈ నా మొక్కలు. సో వాటికి వాటర్ పట్టేశాను అనమాట. ఇట్లా ఆ తర్వాత ఎగ్జిబిషన్కి రీచ్ అయిపోయామండి. మా పెద్దోడు గుర్రం పట్టుకొని ఎక్కుతా అని చెప్పి అక్కడ భయం వేసేయడంగా నుంచున్నాడు. నాకు ఇంకా భయం వేసింది. మా చిన్నోడేమో ఒంటి దగ్గర డ్యాన్స్ వేస్తున్నాడు. చూ డింగ్షూ డింగ్షూ అని డింగ్ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారండి. ఇక్కడ ఏమైందంటే నేను కూడా దిగుతాను ఫోటో, అది ఎక్కుతాను అన్నాను కానీ నా వల్ల అవ్వలేదండి. చాలా భయం వేసేసింది. వాటిని చూస్తుంటే కొంతసేపు వాటి దగ్గర ఫోటోలు దిగుతూ వాటితో చూస్తూ అలా కొంతసేపు ఎంజాయ్ చేసామన్నమాట. అది బయట నుంచి చాలా బాగుందండి చూడడానికి ఎగ్జిబిషన్ అనేది. సో ఆ తర్వాత మా పెద్ద బాబు నేను ఎక్కుతాను మా ఒంటె కానీ అది హార్స్ కానీ అంటే ఇంకా నేను ఒంటె అంతకుముందు ఎక్కేసాను, హార్స్ ఎక్కమన్నా. నేను చూసారా ఫోటోలకు పోజ్ ఇస్తున్నాండి. దాన్ని టచ్ చేయడానికి కూడా నాకు భయం వేస్తుంది, ఎక్కడ లేచి నన్ను ఒక్కతనంతా నేను ఎగిరిపడుతున్నాను అని. సో అలా ఫోటోలు దిగుతూ ఉన్నాను అనమాట. దీంతో నేను నిదానంగా ఫోటో తీయించుకున్నాను, వీడియో ఫొటోస్ తీసేసుకున్నాను. నేను ఎక్కమన్నారు కానీ నా వల్ల అవ్వలేదు, నాకు భయం వేసింది. ఎక్కొచ్చు కానీ నాకే కొంచెం ఎందుకో భయం అలా అనిపించేసింది అనమాట. ఎందో నేమ్ అయితే కాశ్మీర్ జలకన్య అని చెప్పి ఎక్స్పో అని పెట్టారండి, అది ఎగ్జిబిషన్. ఇది వెళ్ళాం, బాగుంది, లోపల కూడా చాలా బాగుంది, మీకు అది కూడా చూపించేస్తాను. ఆ తర్వాత దీన్ని ఒంటిని కూడా ఫోటో తీసేసుకున్నాను దగ్గరగా, భయంగానే దానికి దగ్గరగా నుంచుని అలా ఒక ఫోటో అయితే తీయించేసుకున్నానండి. ఆ తర్వాత అది నోరు బాగా తెరిసేస్తుంది. మా వాడు ఎక్కేసాడు గుర్రం, చూసారా, వెళ్ళాడండి బాగానే ధైర్యంగా. ఫస్ట్ ఏమో కొంచెం భయపడ్డాడు, నేను ఎక్కను అని. తర్వాత ఎక్కేసి మంచిగా సవారీ చేశాడు అనమాట. ఏం ఉండదు కదా, అవి ఆల్రెడీ వాళ్ళు ఉంటారు కాబట్టి భయం ఏమి ఉండదు అనమాట. అలా కొంచెం వాళ్ళు ఎంతో ఒక రౌండ్ కూడా వేయలేదు కానీ అమౌంట్ మాత్రం బాగానే తీసుకున్నారండి. 200 జస్ట్ ఆ కొంచెం ప్లేస్కి వాళ్ళు దాని మీద తీసుకెళ్ళినందుకు 200 తీసుకున్నారండి. బట్ ఎంట్రీ ఫీ అయితే కొంచెం నార్మల్గానే ఉంది, ఎందుకంటే 100 రూపీసే ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి కౌంటర్లో మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మనం జెయింట్ వీల్ కానీ బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి ఎక్కాలి అంటే ప్రతిదానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. దాని బదులు ఏంటో స్పెషల్ ఆఫర్ అని పెట్టారు. ఓవరాల్గా 6 ఐటమ్స్ అంటే కొలంబస్, జెయింట్ వీల్ ఇవన్నిటికీ కలిపి 300 పే చేస్తే సో ఆ 6 మనం ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారనమాట. నేను ఎక్కను కాబట్టి నా పిల్లలిద్దరికి తీసేసుకున్నాను, వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారులే. అన్నీ ఎక్కుతూ ఉన్నారు, జెయింట్ వీల్ కూడా ఎక్కుతున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు నేను జెయింట్ వీల్ ఎక్కానండి, చాలా ఎక్కేటప్పుడు ఏం లేదు కానీ ఎక్కిన తర్వాత మాత్రం మామూలు, అది ఏదో సినిమాలో నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం లాగా నేను తోపు అని చెప్పి అలా ఎక్కాను. ఎక్కిన తర్వాత అప్ అండ్ రో అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. సో అట్లా అనమాట, అందుకని నేను ఇంకా ఎక్కను అని చెప్పాను. వాళ్ళు ఎక్కుతామన్నారు కానీ నాకు భయం వేసింది. పైకి వెళ్ళేటప్పుడు ఏముండదు కానీ కిందకి దిగేటప్పుడే భయం వేస్తుంది కదా, సో అందుకనమాట. సో ఇట్లా లోపలికి ఎంటర్ అయిపోయాము. చాలా బాగుందండి, అంటే వాళ్ళు అలా చేయడము సెట్టింగ్ అనేది చాలా బాగా చేశారనమాట, చూడడానికి బాగుంది. ఇంకా ఎర్లీగా అంటే ఇది జూలై 12తో అయిపోతుంది, కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. కొన్ని రిమూవ్ చేసేస్తున్నారు, ఇంకా ఎన్నో డేస్ లేదు అని చెప్పి. ఒక మినీ కాశ్మీర్ లాగా అలా డిజైన్ చేశారనమాట ఇక్కడ చూడడానికి. చాలా బాగుంది. అంటే మనం అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తారు కదా. సో అలా పిల్లలకి ఇలా చూపించేసేసి ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళకి టైం పాస్ అండి. మనకి ఏంటంటే పెద్దవాళ్ళకి షాపింగ్లు, గోల్డ్ అలాంటి శారీస్ అలాంటివి కొంటే ఎంత ఆనందమో వాళ్ళకి ఇలాంటివి చూస్తే ఆనందం అనమాట. నాకు ఇలా కంటే కూడా నేచర్లో అంటే ఒక అడవిలో చెట్లు అట్లా ఉన్నాయి బాగా ఇష్టం అనమాట. ఇట్లా ఆర్టిఫిషియల్గా పెట్టి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఏవి ఇష్టమో నాకు కామెంట్స్లో తెలియజేసేయండి. సో ఇక్కడ చూసారా, ఇట్లా చాలా బాగా చేశారండి, చేయడం అయితే చాలా బాగుంది. చూడడానికి నిజంగా కాశ్మీర్లో ఉన్నామా అన్నంత బాగా సెట్టింగ్ పెట్టారనమాట. చాలా బాగుంది. నేను అన్ని ప్లేసెస్ తిరిగేసి అక్కడ అన్ని చోట్ల ఒక్కొక్క ఫోటో తీయించేసుకున్నాను అనమాట. అంత బాగుందనమాట, నాకు చాలా నచ్చేసింది. సో ఇలా 1 by 1 అంతా చూసుకుంటూ వెళ్ళిపోయామండి.
ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ జలకన్య అనమాట. తను అలా అందులో వాటర్‌లో ఉండి పైకెళ్ళి బ్రీతింగ్ తీసుకుంటూ కిందకొచ్చి పిల్లల్ని ఎంటర్‌టైన్ చేస్తుందండి. చాలా బావుంది ఆ అమ్మాయి గూడా. చూడడానికి తను చేస్తుందనమాట. నేను గూడా ఒక ఫోటో తీసేసుకున్నాను. బావుంది. పిల్లలు గూడా ఏంటమ్మా అలా ఉంది ఏంటి? అంటే మనం అంతకుముందే చూసేసి ఉంటాం కదా! 90స్ కిడ్స్ 'సాసర వీరుడు', 'సాగర కన్య'లో మనం ఆల్రెడీ చూసాం కదా! వీళ్ళకేంటంటే ఏందో వెరైటీగా కనిపిస్తుంది అని చెప్పి పిల్లలు చూసారనమాట. తర్వాత పిల్లలు బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ అన్నీ ఎక్కేసారండి. వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. జెయింట్ వీల్ మాత్రం ఎక్కియలేదు. నాకు చాలా భయంగా అనిపించింది. సో, అందుకని వాళ్ళని కూడా వద్దన్నాను. నేను మాత్రం ఒకటి ఎక్కానండి, డ్రాగన్ ట్రైన్ అని. అదొకటి ఏంటంటే జస్ట్ అలా మోగుతది కాబట్టి అది ఎక్కి కూర్చున్నాను. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఇది మా ఎగ్జిబిషన్‌ది. సో, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.